హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ టెక్ వ్లాగ్స్. సో ఛానల్ నేమ్ అయితే మొత్తానికి అయితే చేంజ్ చేసేసిన. సో ఈ రోజు నుంచి అయితే మంచి కంటెంట్ అయితే మీకు ఇస్తానమాట. సో చాలా మంది కూడా అన్న స్పెట్స్ పెట్టుకో, వ్యూస్ అనేవి ఇంకెక్కువ వస్తాయని చెప్పారనమాట కామెంట్ సెక్షన్లలో కూడా. సో అందుకైతే స్పెట్స్ అయితే పెట్టుకున్నా. సో ఈ వీడియోని ఫస్ట్ నుండి చివరి వరకు చూడండి. అందరు వెయిట్ చేస్తున్న మొబైల్, ఎందుకంటే నథింగ్ 2 అనేది 2023లో లాంచ్ అయితే నథింగ్ 3 అనేది 2025లో లాంచ్ అయిందనమాట. చాలా మందికి అయితే హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయన్నమాట. చాలా మంది కూడా ఈ మొబైల్ గురించి వెయిట్ చేశారు. బట్ నేను చెప్పే ప్రైస్ చూస్తే మీరు మొత్తం షాక్ అయిపోతారు. అసలు ఈ మొబైల్ మీరు కొనాలా వద్దా అని మీరు ఖచ్చితంగా ఆలోచిస్తారు అనమాట. సో కాబట్టి ఈ వీడియోని ఫస్ట్ నుండి చివరి వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు క్లియర్గా అర్థమైపోద్ది అనమాట ఈ మొబైల్ మీరు కొనాలా వద్దా అనేది. వీడియోని అయితే ఎక్కడ లేట్ చేయను, స్టార్ట్ చేస్తున్నా చూడండి. ఇక దీంట్లో ఫస్ట్ ఏంటంటే ఇది మన ఇండియా కంట్రీలోనే లాంచ్ అయింది, నిన్న లాంచ్ అయింది అనమాట. లాంచ్ అయ్యేసరికి నైట్ 11 అయింది. సో అందుకే మీకు అయితే ఈరోజు వీడియో వస్తుంది. లాంచ్ చేసిన కంట్రీ చూసుకుంటే ఇండియా కంట్రీలో లాంచ్ అయింది, అలాగే గ్లోబల్ వైజ్ కూడా లాంచ్ అయింది జూలై 1 గుర్తుపెట్టుకోండి, నైట్ 11 PM. ఇక దీన్ని బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే ఏంటంటే ఇక్కడ ఫ్రంట్ సైడ్ వచ్చేసి గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ ఇచ్చారు. సైడ్స్ చూసుకుంటే మొత్తం మెటల్ ఫ్రేమ్ ఉంటుంది. అలాగే బ్యాక్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఏంటంటే గొరిల్లా గ్లాస్ విక్టర్స్ ప్రొటెక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి బ్యాక్ సైడ్ లైట్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే గ్లిప్ మెట్రిక్స్ అని చెప్తున్నారు. LED లైట్స్ అయితే దీనికి ఉంటాయని వీళ్ళు చెప్తున్నారు అనమాట. అయితే ఇక్కడ డిస్ప్లే డీటెయిల్స్లోకి పోయినట్టయితే డిస్ప్లే సైజ్ చూసుకుంటే 6.67 ఇంచెస్ 1.5K LTPS AMOLED డిస్ప్లే ఉంటుంది. 120Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. దీని పిక్సెల్స్ చూసుకుంటే 2800x1260 పిక్సెల్స్ ఇచ్చారు. అలాగే HDR10+ సపోర్ట్ ఉంటుంది. ఇది 10-bit ప్యానల్తో వస్తుంది. అదేవిధంగా ఏంటంటే 4500 నిట్స్ వచ్చేసి పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. ఇక్కడ మీరు డిస్ప్లేలో ఒక మైనస్ ఉంది, ఏంటంటే అంత ప్రైస్ పెట్టినప్పుడు LTPO AMOLED డిస్ప్లే ఇస్తే వీళ్ళు ఇంకా కూడా LTPS ఇవ్వడం జరిగింది. ఇదైతే పెద్ద మైనస్ అని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఖచ్చితంగా 100% అయితే మనం LTPO AMOLED డిస్ప్లే అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అది గుర్తుపెట్టుకోండి. అదైతే ఇక్కడ లేదనమాట. ఇక దీంట్లో ప్రాసెసర్ చూసుకుంటే రూమర్స్ ప్రకారంగా మనకి ఏదైతే వచ్చిందో లీక్, సో అదే ప్రాసెసర్ అనమాట. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8s Gen 4 ప్రాసెసర్ అయితే ఇక్కడ యూజ్ చేయడం జరిగింది, అది గుర్తుపెట్టుకోండి. ఇక ర్యామ్ అండ్ స్టోరేజ్ చూసుకుంటే LPDDR5X ర్యామ్ ఉంటుంది, UFS 4.0 స్టోరేజ్ ఉంటుంది. ఇక్కడ మన స్టోరేజ్ ఉంటుంది కదా, USB స్టోరేజ్ ఏంటంటే 2.0కి మాత్రమే సపోర్ట్ చేస్తుంది. చాలా పెద్ద మైనస్ అనమాట. USB 2.0 సపోర్ట్ ఉన్నది దేనికి ఇస్తారంటే 15,000 20,000 రూపీస్లో ఉంటాయి చూసిన మొబైల్స్, అక్కడ ఇస్తారు. వీళ్ళు కనీసం USB 3.0నో 3.2నో ఇవ్వాలి ఖచ్చితంగా. సో అదైతే పెద్ద మైనస్ ఈ మొబైల్కి, మీరు గుర్తుపెట్టుకోండి. బ్యాటరీ అండ్ ఛార్జింగ్ చూసుకున్నట్టయితే 5500 mAh బ్యాటరీ ఉంటుంది. ఇదేమో ఇండియాలో 5150 mAh ఏమో గ్లోబల్ వైజ్గా ఉంటుంది. 65 వాట్స్ వైడ్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 15 వాట్స్ అయితే వైర్లెస్ ఛార్జింగ్ అనేది సపోర్ట్ చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. సరే, గ్లోబల్తో పోల్చుకుంటే అయితే మన ఇండియాకి వచ్చిన మొబైల్ అయితే బెటరే, అదైతే గుర్తుపెట్టుకోండి. ఓకేనా. వీళ్ళు సిలికాన్ బ్యాటరీ వాడారు కాబట్టి కనీసం ఇంకా బ్యాటరీ కూడా ఎక్కువ ఇస్తే బాగుండు అనిపించింది. ఇది కూడా కొద్దిగా మైనసే, ఎందుకంటే అంత ప్రైస్ ఇచ్చినప్పుడు ఇస్తే బాగానే ఉండు. సరే, ఇంకా దీని వరకు ఎందుకంటే ఈ నథింగ్ గురించి అందరు తెలిసిందే కాబట్టి, ఈ బ్రాండ్ నథింగ్ తెలుసు అందరికీ. ముఖ్యంగా ఏంటంటే దీని మీద చాలా ట్రోలింగ్స్ అయితే జరుగుతున్నాయి అన్నమాట. ఈ ప్రైస్ విషయంలో వీళ్ళు పెట్టిన స్పెక్స్ బట్టి వీళ్ళు ఏదో అందరు ఏమనుకున్నారంటే ఏదో ఒక 55,000 60,000 అనుకున్నారు. బట్ ఎక్స్పెక్ట్ చేయని విధంగా వీళ్ళైతే ప్రైస్ పెట్టడం జరిగింది. సరే, మొత్తానికైతే కెమెరా సెక్షన్కి వెళ్ళిపోతే ఫ్రంట్ సైడ్ 50 మెగాపిక్సెల్ ఉంటుంది, సామ్సంగ్ JN1 సెన్సార్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి మీరు 4Kలో అయితే వీడియోని రికార్డ్ చేయొచ్చు. బ్యాక్ సైడ్ చూసుకుంటే ట్రిపుల్ కెమెరాస్ ఉంటాయి, 50 మెగాపిక్సెల్సే 3 కూడా గుర్తుపెట్టుకోండి. మెయిన్ కెమెరా చూసుకున్నట్టయితే ఓమ్ని విజన్ సెన్సార్తో వస్తుంది, విత్ OIS ఉంటుంది, EIS ఉంటుంది. OIS అంటే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, EIS అంటే ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్. 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి. ఇక్కడ కూడా సామ్సంగ్ JN1 సెన్సార్ని యూజ్ చేశారు. 50 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ లెన్స్ ఉంటాయి అనమాట. 3x ఆప్టికల్ జూమ్ చేయొచ్చు, 60x డిజిటల్ జూమ్ చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే సామ్సంగ్ JN5 సెన్సార్ని అయితే యూజ్ చేయడం జరిగిందనమాట. ఇక్కడ మెయిన్ కెమెరాని సోనీ సెన్సార్ వాడితే బాగుండు అని నాకు అనిపించింది. రియర్ మీకు ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి అనమాట. ఇక దీనికి అడిషనల్ ఫీచర్స్ చూసుకున్నట్టయితే 115 మీద వస్తుంది, నథింగ్ OS 3.5 మీద అయితే వస్తుంది అనమాట. 5 years ఆండ్రాయిడ్ అప్డేట్స్, 7 years సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తామని చెప్తున్నారు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటుంది, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, X యాక్సిస్ లైనర్ మోటార్ ఉంటుంది, డ్యూయల్ సిమ్తో వస్తుంది, ఒకటి ఈ సిమ్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇదేంటంటే Wi-Fi 7 సపోర్ట్ చేస్తుంది, బ్లూటూత్ 6.0కి సపోర్ట్ చేస్తుంది, NFC కూడా ఉంటుంది, USB Type-C తో వస్తుంది, గుర్తుపెట్టుకోండి. IP68 రేటింగ్ కూడా ఉంటుంది, 8.99 mm థిక్నెస్ ఉంటుంది, 218 grams అయితే ఈ మొబైల్ వెయిట్ ఉంటుంది అనమాట. ఓకేనా. ఇక ఈ మొబైల్ ప్రైజెస్ చూడండి, చాలా మంది ట్రోలింగ్ అయ్యేది ఇక్కడ అనమాట. ఏదో పనికిరాని యాడ్ చేస్తామని, అదే యాడ్ చేస్తామని, ఇదే యాడ్ చేసినామని చెప్పి
ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా అయితే ప్రైస్ పెట్టారనమాట. 12GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 79,999 రూపాయలు పెట్టారు. ఈ మొబైల్ ఏంటంటే ఇది అంటే ఈ బేస్ వేరియంటే దగ్గర 59,999 రూపాయలు ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేసినాం. బట్ వాళ్ళైతే ఏకంగా 20,000 రూపాయలు అయితే ఎక్స్ట్రా పెట్టారనమాట. ఇంకోటి 16GB 512GB మోడల్ ఉంటుంది, ఇది వచ్చేసి 89,999 రూపాయలు పెట్టారనమాట. అయితే ఇక్కడ ఏంటంటే మీకు 5,000 రూపీస్ అయితే బ్యాంక్ అడిషనల్ డిస్కౌంట్ వస్తుంది. బేస్ వేరియంట్ చూసుకున్నట్టయితే 74,999 రూపాయలకు వస్తుంది. అలాగే మీ దగ్గర వేరే మొబైల్ ఏమైనా ఎక్స్చేంజ్ చేస్తే అప్ టు 12,000 అయితే మీకు ఎక్స్చేంజ్ బోనస్ వస్తాయని వీళ్ళు చెప్తున్నారు. ఓకేనా, ఇక్కడ ప్రీ బుకింగ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా మీరు డైరెక్ట్గా చేసుకోవచ్చు, స్టార్ట్ అయిపోయింది అనమాట. ప్రీ బుకింగ్ చేసుకున్న వాళ్ళకి ఏంటంటే 1 year ఎక్స్టాండెడ్ వారంటీ ఇస్తామని చెప్తున్నారు. మీరు ఫోన్ కొన్నప్పుడు ఏంటంటే 12 months ఉంటే ఆ ప్రీ బుకింగ్ చేసుకున్న వాళ్ళకు ఇంకా 12 months అంటే టోటల్ 24 months అయితే వారంటీలో ఉంటుందని అయితే వీళ్ళు చెప్తున్నారు అనమాట. అది గుర్తుపెట్టుకోండి. మొత్తానికైతే ప్రైజెస్ అయితే ఎక్కువైపోయింది. ఈ బడ్జెట్లో సామ్సంగ్ గెలాక్సీ S24 సిరీస్లో కూడా మొబైల్స్ ఉన్నాయన్నమాట, S24 అలాంటిది. సో దీంతో పోల్చుకుంటే అది బెటర్ అనిపించింది నాకు. ఓకేనా, 80,000 90,000 పెట్టాల్సిన అవసరం అయితే మీకు ఏం లేదు. ఇంకా దీనికన్నా బెస్ట్ మొబైల్స్ కూడా ఆల్టర్నేట్గా వెతుక్కోవచ్చు. నా వరకైతే 60,000 సరిపోతుంది, అంతకు మించి 65 ఇవి దాటిపోయేది మాత్రం ఈ మొబైల్ మీరు కొనకండి. ఈ మొబైల్ సేల్ చూసుకున్నట్టయితే July 15th వస్తుంది. కొనాలనుకున్న వాళ్ళు ఏంటంటే ఫ్లిప్కార్ట్ అలాగే క్రోమా స్టోర్స్ ఇలా అయితే కొనుక్కోవచ్చు అనమాట. విజయ్ సేల్స్ వీటిలో గుర్తుపెట్టుకోండి. 15th వస్తాయి, July 15th. ఓకేనా, ఇక కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, బ్లాక్ అండ్ వైట్ అనమాట. సో మీకు అసలు ఈ స్పెక్స్ ఎలా అనిపించినాయి, అసలు ఈ మొబైల్ ప్రైస్ ఏంటి అనేది మీరు చెప్పండి. సో నాకైతే చాలా ఎక్కువ అనిపించినాయి అనమాట. ఓకేనా, సో ఏదేమైనా ప్రైస్ అయితే ఎక్కువైంది. మరి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.